हरिः ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva. Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. బయట ఎక్కడో ఉన్నటువంటి దైవ కుమారుణ్ణి బయటే కాదు మనలో కూడా ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవటమే లేదు. ఇదొకటే మనం పొరపాటు పట్టడానికి బయట ఇంకా ఎతకే పని లేదు, మనలో ఉన్నాడు ఇంతే అన్నట్టుగా కాకుండా బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. బయట ఉన్నాడు కాబట్టి లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు కాబట్టి ఆయనలో మనం ఉన్నాం. ఎందుకని బయట అంతా వ్యాపించి ఉన్నాడు, దాంట్లో మనం తిరుగుతున్నాం. కాబట్టి దాంట్లో మనం తిరుగుతున్నాం కాబట్టి ఆ బయట ఏదైతే ఉందో లోపల కూడా అదే ఉంది. ఇట్లా నెమ్మదిగా ఇప్పటి వరకు బయట అనుకుంటున్నాం. బయటతో పాటు బయట మొత్తం వ్యాపించి ఉన్నాడు సమస్తము, దాంతో పాటు మనలో కూడా ప్రత్యేకమై ఉన్నాడు. సరి చేసుకుని వాళ్ళు విజయలక్ష్మి గారు అది ఆఫ్టర్ సో ఓకే. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ, అదే సౌండ్ వస్తుంది, కొంచెం సౌండ్ వస్తుందని. లేదు, మ్యూట్ తీసేశారు, అది మ్యూట్ లో ఉంచండి సార్. ఓకే. ఇట్లా మనం కొన్ని ఉదాహరణలు చూస్తున్నాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎలిగరీస్. ఇట్లా దృష్టాంతంగా ఇచ్చిన కథలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న అంతరార్థాన్ని మనము
గూఢార్థం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ కొన్ని ఉదాహరణలు. ఆ ఉదాహరణలో విత్తు నాటువాడు, విత్తనము, విత్తు నాటువాడు అదొక ఉదాహరణ చూసాము. తర్వాత ఈ ధోనిలో ప్రయాణం చేస్తూ ఇదొక ఉదాహరణ చేసాము. పీస్, బి స్టిల్ అని వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ద మిరకిల్స్ ఆఫ్ హీలింగ్. ద మిరకిల్స్ ఆఫ్ హీలింగ్. అద్భుతమైనటువంటి స్వస్థత క్రియలు, స్వస్థత చేకూర్చడము అనేది సివివి గారు ఎట్లాగైతే మనం సివివి యోగం అనగానే ఇది స్వస్థత చేకూర్చేది అన్నట్టుగా ఒక భావన వస్తుంటుంది. క్రిస్టియానిటీ అనగానే స్వస్థత చేకూర్చేది అన్నట్టుగా భావన వస్తుంది. అదొక విభాగం అంతే, పూర్తిగా అది కాదు. దానికోసం రాలేదు క్రీస్తు. స్వస్థత చేయటం కోసం రాలేదు. ఆ స్వస్థత చేయాలంటే మందులు ఉన్నాయి కదా, ఇక్కడ మందులు వేసుకుంటే ఆ రోగాలు తగ్గుతాయి. దానికోసం పనిమాల ఎక్కడో వెలుగ్గా ఉన్నవాడు అన్ని లోకాలు దాటి ఈ భూలోకానికి రావాల్సినంత అవసరం ఏముంది ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటే. కాకపోతే మందులు లేకుండా తగ్గిస్తాడు కదా అనే దానికి ఇంత కష్టపడి రావాలి ఆయన. దీనికన్నా ఇంకా ఏదో ఉంది. అయితే ఎలాగో వచ్చాడు కాబట్టి ఈ మిరకిల్, ఈ హీలింగ్ కి సంబంధించినటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే సివి గారు యోగాన్ని ఎందుకు మొదలెట్టారు? మనం ప్రతిచర్యతో బంధింపబడి ఉన్నాం, కర్మ ఫలాలతో బంధింపబడి ఆ ఫలాలు మరలా కర్మని తీసుకొస్తూ ఉంటే ఇలాగా కాజ్ అండ్ ఎఫెక్ట్స్ తో ఇలా చిక్కుపడిపోయి ఉన్నాం. దాని నుంచి బయటకు తీసుకొచ్చి ఆ దైవానుభూతుల్లోకి తీసుకువెళ్ళటం కోసం వచ్చాడు ఆయన, అత్యంత తేలిక మార్గంగా. ఇప్పటికే కష్టాలు పడుతున్నాం మనం పొరపాటున నా కోసము అన్న విషయంతో ఈ పనులన్నీ మొదలుపెట్టి ఆ పనుల ఫలితాలన్నీ మళ్ళీ మన దగ్గరికే వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుంటే దానికి మరింతగా మరలా ఇంకొక కారణంగా ఇంకో చర్యలు ప్రారంభించి వాటికి చర్యలు ప్రతి చర్యలు ఇలాగా కొమ్ముకుంటున్నాయి, మనం కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. వీటి నుంచి బయటపడేయటానికి ఇంకా కష్టపడితే ఎలాగా? ఇంకొన్ని అత్యంత తేలికైన మార్గంలో అందించడానికి ఆయన వచ్చాడు. సరే, ఎలాగో వచ్చాడు కాబట్టి ఈ హీలింగ్ అనేది స్వస్థపరచడం అంటే మందులు మాకులు వీటితో ఏమి పని లేకుండా ఎటువంటి మొండి రోగమైనా కానీ ఈయన ఆశీర్వదిస్తే తగ్గుతుందిలే అని అభయం ఇస్తే అది అదృశ్యమైపోతుంది. తుఫాన్ ఎట్లాగైతే అదృశ్యమైపోయిందో ఇది కూడా అట్లాగే అదృశ్యమైపోతుంది. పూర్తి ఆరోగ్యవంతుడుగా మారిపోతున్నాడు. కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యవంతులుగా ఉన్నవాళ్ళు, మొండి రోగాలతో బాధపడుతున్న వాళ్ళు పూర్తి స్వస్థతలోకి వచ్చేస్తున్నారు. ఇది మనల్ని ఆకర్షించి ఏమైందంటే చివరికి ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు చేరుతున్నాం? యేసు దగ్గరికి రోగం వచ్చినప్పుడు ఆ రోగాన్ని తగ్గించడం కోసం, హీలింగ్ పర్పస్ గా అన్నట్టుగా. సివి గారి దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ఆయన యోగం చేస్తుంటే మనకి ఇప్పుడు తాతగారి ఆశ్రమం ఉంది, మరి వరుసగా వస్తూ ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా అలాగా వచ్చేస్తున్నారు. దీనికి తమ యొక్క అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి రావడం కోసం ఈయన స్వస్థత క్రియలు ఇక్కడ జరుగుతున్నాయి. అద్భుతమైనటువంటి స్వస్థత క్రియ ఇక్కడ జరుగుతోంది. అందుకని అందరూ వచ్చేస్తున్నారు. అయితే అది ఒక్కదాని కోసమే రాలేదు వీళ్ళు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు అసలైనది ఏదైతే ఉందో ఆ దైవానుభూతిలోకి మనం వెళ్ళటం, దానికోసం వచ్చారు వాళ్ళు.
అది కూడా మనము ముందుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సరే, ఇప్పుడు ఇది మిరకిల్స్ ఆఫ్ హీలింగ్. సరే, ఇట్లా ఈ ధోనిలో ఇట్లాగ జరిగిన తర్వాత మరలా నేల మీదకొచ్చారు. ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉండగా ఏం జరిగింది? ద స్టోరీ ఆఫ్ ద వుమన్ హీల్డ్ ఆఫ్టర్ 12 ఇయర్స్ ఆఫ్ ఇన్‌క్యూరబుల్ సిక్‌నెస్. 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ఎంతో బాధతో ఉందంట. పూర్తి అనారోగ్యంతో. చాలా బాధతో ఉంది. అటువంటి ఆమెకి దగ్గర రాంగానే ఈయనలాగా అంటుకోగానే, ఈయన కూడా అంటుకోలా. ఈయన యొక్క వస్త్రాన్ని అంటుకోగానే, ఈయన పైన వేసుకున్నటువంటి ఆచ్ఛాదన ఏదైతే ఉందో, ఆ వస్త్రాన్ని పట్టుకుంటేనే ఆమెకి 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనారోగ్యము క్షణంలో అదృశ్యమైపోయింది. తుఫాను అదృశ్యమైపోయినట్టుగా. దాని సంగతేంటో చూద్దాం. అది ఎక్కడెక్కడ ఉన్నాయి? మత్తయి సువార్తలో ఆ విషయాన్ని వివరించారు. అలాగే మార్కు సువార్తలో, లూకా సువార్తలో. ఆ 3 చోట్ల చదివి అప్పుడు మళ్ళీ మనం దాని వివరణలోనికి వద్దాం మనం. ఆ 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఏ అనారోగ్యంతో బాధపడుతుందో, ఎట్లాగా స్వస్థపరచబడిందో ఆ కథ చూద్దాం మనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఇరవై నుంచి 22 వాక్యాలు. కానీ ఇట్లాగా అంటే మత్తయి కూడా ఈయన శిష్యుడిగా మారిన సంగతి ఇక్కడే ఉందన్నమాట. ఈ సమయంలోనే. ఆయన యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి, నన్ను వెంబడించుము అని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అట్లా అప్పటి నుంచి ఈయన శిష్యుడయ్యాడు అనేది ఒకటి. సరే. యేసు ఈ మాటలు వారితో చెప్పుచుండగా అక్కడ చేరిన జనసమూహంతో ఏదో మాట్లాడుతూ ఉన్నారాయన. యేసు మాట్లాడుతుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల యొక్క స్త్రీ, రక్తస్రావం జరుగుతోంది. అంటే మనకి రక్తస్రావం జరిగేది బహిష్టైన 4 రోజులు, 5 రోజుల పాటు జరుగుతుంది. అక్కడితో ఆగిపోతుంది. సాధారణ ఆరోగ్యవంతురాలైన స్త్రీకి ప్రతి నెల అదే సమయంలో వచ్చి ఆ ఋతు సమయంలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది రక్తస్రావం. కానీ ఈమె ఏంటి, కంటిన్యూగా వరుసగా అలా జరుగుతూనే ఉందన్నమాట రక్తస్రావం. అలా 12 సంవత్సరాల నుంచి. 1 నెల, 2 నెలలు కాదు. 12 సంవత్సరాల నుంచి ఆ విధంగా జరుగుతోంది ఆమెకు పాపం. ఎంతో బాధతో ఉంది. అటువంటి స్త్రీ ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగం గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రమే ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని, అక్కడేమో జనం చాలా మంది ఉన్నారు. ఈమె అందరితోనూ కలవడానికి వీలుగా ఉండేవి కాదు. చాలా తక్కువ జాతి, నిమ్మన జాతి కులానికి సంబంధించిన ఆమె. దూరంగా పెడతారు ఇటువంటి వాళ్ళని.
దానికి తోడు రక్తస్రావం అవుతోంది. అందుకని అందరూ దూరంగా పెట్టి ఆమె. మరి ఆ జనసమూహం మధ్యలో ఉన్నాడు ఈయన. చుట్టూ జనం ఉన్నారు. మరి ఆయన్ని కలిసేది ఎట్లాగా? ఆయనకి బాధ చెప్పేదెలాగా? సరే సందు చేసుకొని కనీసం ఆయన బట్టన్నా, ఆయన వేసుకున్న వస్త్రాన్ని పట్టుకుంటే తగ్గుతుందేమో, తగ్గుతుంది అని ఆమెకి నమ్మకం కలిగింది. ఆయనతో మాట్లాడకపోయినా, ఆయన యేసుకున్న వస్త్రం మాట్లాడుతుంది. ఆయన మాట్లాడకపోయినా, ఆయన యేసుకున్న వస్త్రం మాట్లాడుతుంది అని ఆమెకు నమ్మకం. వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని, ఆయన వెనుకకు వచ్చి, ఆయన వస్త్రపు చెంగు ముట్టాను. ఆయనేమో అవతల వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఈమొచ్చి ఆ చెంగుని ముట్టుకుంది. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము. నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా, ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. సరే పనిలో పని ఇది గూడా చెప్పుకుందాం మనం. చనిపోయిన స్త్రీ ఎలాగా లేచిందో. కాబట్టి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక ఆమెకు ఆ బట్టను ముట్టుకోగానే వెంటనే ఆ రక్తస్రావం ఆగిపోయింది. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి అసలు ఎక్కడికి బయలుదేరాడు? ఒక అధికారి వచ్చి మా ఇంటికి రమ్మన్నాడు గదా! అక్కడికి బయలుదేరుతుంటే మధ్యలో ఇది జరిగింది. ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి అంటే ఆమె చనిపోయిందని చెప్పి ఇక పాడెగట్టి తీసుకెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. అదే అక్కడ పరిస్థితి ఇప్పుడు. అక్కడికొచ్చాడీయన. వచ్చి ఆ జనసమూహమును చూచి గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి ఓ గోల గోలగా ఏడుస్తూ ఉన్నారు. చనిపోయింది, చనిపోయిందని. స్థలమీయుడే ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. చచ్చిపోయిందని మేమంతా ఏడుస్తుంటే ఇక్కడ కూర్చొని నువ్వేంటి చనిపోలేదంటావు అని చెప్పి ఎగతాళి చేశారాయన్ని. జన సమూహమును పంపివేసి ఆయన లోపలకు వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈయనేం పట్టుకోకుండా నిలబడితే ఇంకొక ఆమొచ్చి ఈయన పంచె పట్టుకుంటేనే, ఆయన యొక్క వస్త్రాన్ని పట్టుకుంటేనే ఆమెకి తగ్గిపోయింది. ఈయన లోపలికొచ్చి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకోగానే, ఆమె చనిపోయిన స్త్రీ కాస్త పైకి లేచింది. ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. ఆ తర్వాత గుడ్డివాళ్ళు వెంటబడటం, మమ్ము కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించినను తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వీళ్ళిద్దరేంటి అడిగారు. నమ్మకంతో ఆయన వైపుకు తిరిగారు. అందువల్ల వాళ్ళిద్దరికీ అలాగా స్వస్థత జరిగింది. మరి గుడ్డివాళ్ళు వాళ్ళేదో తగ్గిస్తున్నాడని వస్తున్నారు గదా! మరి నమ్మకం ఉందా లేదా? అది అడిగాడన్నమాట ముందు. ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అట్లా స్వస్థత క్రియలు చేసుకుంటూ వెళుతున్నాడనమాట. తర్వాత ఇదే విషయము మార్కు సువార్తలో గూడా ఎట్లాగుందో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25. 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఇదే విషయాన్ని ఒక్క మాటలో మత్తయి సువార్తలో చెప్పబడింది. మా ఈ మార్కు సువార్తలో ఇంకొంచెం వివరంగా చెప్తున్నాడన్నమాట ఈయన. అదే సంఘటన, అదే సన్నివేశాన్ని.
ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఇన్ని మందులు వాడినా గాని మొత్తం డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంది. ఏమీ ప్రయోజనం కలగలేదు. ఇంకా ఎక్కువవుతా ఉంది. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఎందుకని వీళ్ళని దగ్గరికి రానివ్వరు గదా! అందుకని కనీసం ఆయన వస్త్రాన్నన్నా ముట్టుకుంటే నేను బాగుపడతాను అని బాగా విశ్వసించిందనమాట. వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరంలోనే ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి, జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయనకి గమనికలోకి వచ్చింది. అద్భుతమైనటువంటి శక్తి అలా ప్రసరించింది ఇంకొకళ్ళకి అన్నట్లుగా. ఎందుకంటే ఆయన చూడలేదు. ఈమె ముట్టుకున్నట్టుగా ఆయన చూడలేదు. ఆయన అవతలకి అటువైపు తిరిగి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అవతల ఉన్న జనసమూహంతో. జనులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అధికారి వచ్చాడు. ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈమె వెనక నుంచి ఎవరికీ తెలియకుండా ఆ వస్త్రాన్ని ముట్టుకుందనమాట. ముట్టుకున్న వెంటనే ఆ విశ్వాసము. అంటే మనం ఇప్పుడు ట్యాంక్ ఓపెన్ చేశారు. మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ ఓవర్ ట్యాంక్ ఓపెన్ చేసి ఈ ఊరు మొత్తానికి నీళ్లు ఇస్తున్నారు. నీళ్లు పంపించారు. నీళ్లు సరఫరా చేస్తున్నారు. అయితే మన ఇంట్లోకి రావాలంటే మనం ఏం చేయాలి? మనం తిప్పుకోవాలి గదా! పంపు తిప్పుకోవాలి గదా మనం. మనం పంపు తిప్పుకోకుండా మా దాంట్లోకి నీళ్లు రావాలి అంటే మరి ఎట్లాగొస్తాయి? రావు గదా! అట్లా ఆ పంపు తిప్పడం అంటే ఏంటి? విశ్వసించడం. ఆయన్నెప్పుడైతే విశ్వసించిందో, ఆయనకి, ఈమెకి మధ్యన ఇక నేరుగా ఒక సంబంధం ఏర్పడింది. ఆయన నుంచి ఆ దివ్యశక్తి ప్రసారం ఈమెలోకి నేరుగా ప్రసరించింది. అంటే ఈయనలో ఎందువల్ల అలా జరిగింది? ఆ విశ్వసించడం అంటే ఏంటి? తనలో ఉన్న యేసుని నమ్మటం వల్ల. తనలో ఉన్న యేసుని నమ్మటం వల్ల, అంటే మన ఇంట్లో ఉన్న ట్యాప్ తిప్పడం గదా! ఇప్పుడు వాళ్ళు పంపిస్తున్నారు బాగానే ఉంది. ఓవర్ ట్యాంక్ నుంచి వస్తున్న నీళ్లు మన ఇంట్లోకి రావాలి అంటే మనం ట్యాప్ తిప్పి ఉంచాలి గదా! మన ఇంట్లో ట్యాప్ అది. అంటే మన ఇంట్లో గూడా నీళ్లు వచ్చేది ఉంది. మన ఇంట్లో గూడా దైవాంశకి సంబంధించింది ఉంది. దాని పట్ల మనం మేల్కోవటం అంటే ఆ ట్యాప్ తిప్పటం. అట్లా ఆ అమ్మాయి ఆ ట్యాప్ తిప్పినట్టుగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ వస్త్రాన్ని పట్టుకుంది. పట్టుకునేటప్పటికల్లా ఆయన నుంచి అద్భుతమైనటువంటి ఆ దివ్యశక్తి ప్రసారమై ఆమెకి వెంటనే స్వస్థత జరిగింది. ఇలాగ వెళ్ళినట్టుగా ఆయనకి అర్థమైంది. అర్థమై నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనేది. వెంటనే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరంలో నా బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి, జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుతున్నావే, నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయో ఆయనతో చెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? యేసు. జీసస్ ద క్రైస్ట్.
నేను నేను నీకు స్వస్థపరిచాను అంటలేదు ఆయన. ఆమెకు స్వస్థపరచడానికి ఏది స్వస్థపరచబడింది ఆమెలో? నీ విశ్వాసము. నీ కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. సమాధానము గలదానవై పొమ్ము. నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. విశ్వాసము, నమ్మకము. అట్లాగే లోకాలో కూడా ఇదే విషయాన్ని ఆయన ఎట్లాగిచ్చారో చూద్దాం. 8వ అధ్యాయం. నలభై 48 వాక్యాలు. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూస్తుండెను. కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయూరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఈడు గల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండెను. అప్పుడు 12 నుండి రక్తస్రావము రోగము గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి, అంటే ఆమె యొక్క జీవనోపాధి అంతా వైద్యులకు వ్యయం చేసి మొత్తం ఖర్చు అయిపోయింది. కానీ రోగం తగ్గలేదు, ఇంకా ఎక్కువైంది. ఏం చేయాలో తోచక కొట్టుమిట్టాడుతూ ఉందామె. అప్పుడు 12 నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిది అయి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. అంటే ఆమెమి అనుకోలే ఈయనతో మాట్లాడాలి, ఈయనకి నా సంగతి అంతా చెప్పుకోవాలి, ఇలా తగ్గించుమని అడగాలి ఆయన్ని, అట్లా అనుకోలేదు ఆమె. ఎందుకంటే ఆమెను రానివ్వరు దగ్గరికి. అందుకని కనీసం ఆయన వస్త్రాన్నన్నా ముట్టుకుంటే, ఆ వస్త్రపు చెంగు దాన్ని ముట్టుకున్నా గాని నాకు తగ్గుతుంది అన్న విశ్వాసం ఆమెలో ఏర్పడింది. ఈయన దైవ కుమారుడు కాబట్టి ఆయన ధరించినటువంటి వస్త్రాన్ని ముట్టుకున్నా గాని నాకు తగ్గుతుంది అన్నటువంటి పూర్తి విశ్వాసం ఆమెలో ఏర్పడి వచ్చి ఏం చేసిందామె, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరు అని యేసు అడుగగా అందరూ మేమెరుగుము అన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా, నిన్న అందరూ అంటుకుంటున్నారు, ప్రత్యేకంగా ఒకళ్ళనే ఉంది, ఇది జన సమూహము క్రిక్కిరిసి ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు, అందుకని ప్రత్యేకంగా నిన్ను ముట్టుకోవడం అన్నది ఏమి లేదని ఈయన పేతురు అన్నాయని చెబుతున్నాడు. ఒక శిష్యుడు మేమెరుగుము అన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జన సమూహములు క్రిక్కిరిసి నీ మీద పడుచున్నారు అనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినది అని నాకు తెలిసినది అనెను. నా నుంచి ఒక దివ్య శక్తి ఎవరిలోనో ప్రవేశించింది, నాకు అనుభూతమైంది అది. కాబట్టి ఎవరో నన్ను ముట్టుకుని ఉండాలి ప్రత్యేకంగా. ఇట్లాగా క్రిక్కిరిసి ఉన్న జనం ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకోవటం, ఒకళ్ళని ఒకళ్ళు అంటుకోవటం అది మామూలు. అట్లా కాదు ఇది. ఎవరో నన్ను విశ్వాసంతో తనకున్న అనారోగ్యాన్ని పోవాలి అన్నట్టుగా
ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఎందుకంటే నాలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆ దివ్యశక్తి ప్రసారమైంది ఎవరికో. ఇప్పుడు ఇట్లాగా ముట్టుకుంటే దివ్యశక్తి ఏం ప్రసారం కాదు గదా! ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటా వస్తున్నారు. తోసుకొని ఆయన దగ్గరకుండాలి, ఆయన పక్కనే నిలబడాలి అని ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటా ఆయన చూడాలి. మనము ఈ సినీ యాక్టర్‌లొచ్చినప్పుడు లేతే మనకి అభిమానులు ఎవరైనా అభిమాన నటులో లేకపోతే అభిమాన రాజకీయ నాయకుల్లో వీళ్ళు వచ్చినప్పుడు, అభిమాన నటీనటులు వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళం బడి అలాగ దగ్గరికి వెళ్లి ఆమెతో మాట్లాడాలి. ఆమె చెయ్యి ముట్టుకోవాలి అని ఇట్లాగా మనం వేలం వెర్రిగా వెళ్తుంటాం చూడండి. అట్లాగైతే ఈయనకేమి పెద్దగా అవ్వదు అది. ఆ దివ్యశక్తి పోవటం ఏం లేదు. దివ్యశక్తి ఎళ్ళిందని ఎందుకొచ్చింది ఈయనకి? తననే అంటుకొని, తన రోగం తగ్గాలి అనుకున్న ఆమె తనని అంటుకుంది గాబట్టి, తనని అంటుకోవటం వల్ల తన వస్త్రాన్ని అంటుకోవటం వల్ల తన నుంచి ఒక అద్భుతమైన దివ్యశక్తి ఇంకో చోటకి ప్రసారమైంది బయటికి. ఎవరా ఇది చేసింది? అని అడిగాడనమాట ఆయన. యేసు ఎవడో నన్ను ముట్టెను. ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసింది. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. ఎందుకు ఇలాగ తెలియజెప్పడం అంటే యేసు ఇట్లాగా గొప్పగా చేస్తున్నాడు అని చెప్పడం కాదిక్కడ. ఇది మనం వెంటనే ఏమవుతుంది, యేసు యొక్క గొప్పతనం తెలియజేయడానికి ఆయన్ని ముందుగా అందరి ముందుకి ఆమెని తీసుకొచ్చాడు. లేతే ఈయన కామ్‌గా ఎళ్ళిపోయేవాడు గదా! అని అనుకోవచ్చు మనం. ఆయనకు గొప్పతనం తెలియజేయడానికి ఆమెని అందరి ముందుకు తీసుకొచ్చాడని. కానీ ఆమెని అందరి ముందుకు ఎందుకు తీసుకువచ్చాడు? ప్రజలం సాగిలపడి తాను ఎందు నిమిత్తం ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఈ విషయం చెప్పించడానికి. ఈ విషయాన్ని అందరికి వినిపించటానికి. స్వస్థపరచను. స్వస్థపరచబడడం అనేది దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసము మీద ఆధారపడి ఉంది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. సమాధానము గల దానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ఇలా ఒకే సంఘటన గురించి ఈ ముగ్గురు సువార్తల్లో ఈ విధంగా ఇవ్వబడిందన్నమాట. దీని గురించి మనము రేపు వివరించుకుందాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.